యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్. సార్ గుడ్ మార్నింగ్. ఏంటి ఓవరాల్గా అనుకున్నట్టే బీహార్లో ముందుకు దూసుకుపోతుంది ఎన్డీఏ కూటమి. 152 స్థానాల్లో ఎన్డీఏ, అలాగే 78 స్థానాల్లో మహాగఠబంధన్. సో ఏంటి ఈ ట్రెండ్స్ ఏం చెప్పబోతున్నాయి? బీహార్లో భారీ స్థాయిలో గెలిస్తే నెక్స్ట్ బీజేపీ దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతోటి ఏ విధంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉన్నాయి? బీహార్ ఎన్నికల్ని ఎలా రెఫరెండంగా తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంది సార్? రాజు గారు నమస్తే. బీహార్ ఎన్నికలకు సంబంధించి ముందస్తుగానే ఎప్పుడైతే మొన్న పోలింగ్ అయిపోయిన వెంటనే జరిగినటువంటి మొత్తము పరిణామాలు ఇవన్నిటిని చూసిన తర్వాత ఎన్డీఏ గెలుపు అనేటువంటిది అనివార్యంగా కనపడుతుంది అనేటువంటిది సర్వేలన్నీ కూడా చెప్పినటువంటి అంశం. ఇప్పుడు ఆ సర్వేలు చెప్పినటువంటి దానికి అనుగుణంగానే ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్డీఏ మళ్ళీ గెలవటం బీహార్లో అంటే ఇది కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కొంత బూస్టప్ ఇచ్చినటువంటి అంశమే. ఎందుకు అనంటే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కోరుకున్నటువంటి విధంగా బీజేపీకి అదే విధంగా ఎన్డీఏకి సీట్లు రాలేదు. వాళ్ళు 303 నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అని అంటే బీజేపీకే 350 సీట్లు వస్తాయని, ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయి అనేటువంటి విధంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. తీరా వచ్చేసరికల్లా వాళ్ళకి 272 మ్యాజిక్ ఫిగర్ కూడా దగ్గరకు రాలేకపోయారు. 240కే వచ్చింది బీజేపీ. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశము, అదే విధంగా బీహార్ లో ఉన్నటువంటి నితీష్ కుమార్ జేడీయూ పార్టీ, వీళ్ళిద్దరూ మద్దతుతో ఈ రోజున నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అయ్యారు. అది ఒక రకంగా ఓటమే. టెక్నికల్ గా మనం మామూలుగా చూసినప్పుడు సంఖ్యరీత్యా ఎన్డీఏ అంటే ఇక్కడ ఆల్రెడీ ముందస్తుగానే పొత్తుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాటైంది. ఇది ఒక నైతికంగా బీజేపీ ఓడిపోయినట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే తర్వాత జరిగేటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీ ప్రభావం తగ్గకుండా పుంజుకున్నట్లు కనపడాలి అనేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు బీహార్ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఈ బీహార్ ఎన్నికల్లో మళ్ళీ గిన ఎన్డీఏ ప్రభుత్వం గిన అక్కడ గెలిస్తే కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బీహార్ ప్రజలు మద్దతు ఇచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎన్డీఏకు ఉన్నాయి, బీజేపీకి ఉన్నాయి అనేటువంటి విధంగా ఒక ప్రచారం ముందుకెళ్లేదానికి అవకాశం ఉండొచ్చు. అది ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశం. అయినా సరే మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు మరి ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది అనేటువంటిది ఇది ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అంశంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే ఇది ఎన్డీఏకి సంబంధించినటువంటి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించటము, అదేవిధంగా జేడీయూ అదేవిధంగా మిగతా పక్షాలన్నింటినీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కలుపుకొని బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించకుండానే అంటే అఫీషియల్ గా ప్రకటించకుండానే చాలా వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరించింది. అయితే కాంగ్రెస్ కి ఆర్జేడీ మధ్య సంబంధాలు, అదేవిధంగా ఈ అంశాల విషయంలో కూడా కొంత ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు, అక్కడ కొంత ప్రతిపక్షంలో ఉండేటువంటి పక్షాలు కొంత ఇబ్బందికి గురైనట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేటువంటి అంశమే కీలకమైనటువంటి అంశం. కాబట్టి మరి ఇప్పుడు ట్రెండ్స్ గిన చూస్తే ఖచ్చితంగా ఎన్డీఏ దూసుకుపోతున్నట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజుగారు అయితే ఇక్కడ ఒకటి సార్, అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం, ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, వరుసగా విజయం సాధిస్తున్నటువంటి ఒక పార్టీ,
వ్యతిరేకత అనేది వచ్చే అవకాశం లేదా అసలు? అంటే మిగతా రాష్ట్రాల్లో మనం చూస్తే ఒకసారి ఒక పార్టీకి అవకాశం ఇస్తే ఇంకోసారి ఇంకో పార్టీకి అవకాశం ఇస్తున్న పరిస్థితి. కేవలం బీహార్లో మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్. సో మీరు చెప్పారు పోల్ మేనేజ్మెంట్ అని. పోల్ మేనేజ్మెంట్తో పాటు వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు అక్కడ ఏమైనా ఈ కుల సమీకరణలు ఎక్కువగా అక్కడ పనిచేస్తూ ఉంటాయని కూడా మనం చూసాం. సో అవి కూడా ఇందులో ఏమైనా ఒక భాగమై ఉండొచ్చా, లేకపోతే డబుల్ ఇంజన్ సర్కారు, లేకపోతే అభివృద్ధి ఆకాంక్ష, సంక్షేమం కావాలనేటటువంటి కోరిక, ఇవేమన్నా ఇటువైపు నడిపించాయి అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టే ఇప్పుడు వరకు ఉన్నటువంటి స్కీములు ఏమున్నాయో వాటికి అదనంగా మొన్న మహిళలకి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో అక్కడ ప్రభుత్వం వేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీకి సంబంధించినటువంటి కూటమి వాళ్ళు మేము అధికారంలోకి వస్తే మహిళలకి 25,000 రూపాయలు మేము అకౌంట్లో వేస్తామనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రకటించారు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే 10,000 రూపాయలు వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందు ఇచ్చినటువంటి వాళ్ళు అదే విధంగా ఇప్పటికే కొన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఓటర్లు ఈ విధమైనటువంటి తాత్కాలికమైనటువంటి తాయిలాల వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అనుకోవటానికి ఇది లేదు. ఎందుకంటే వ్యతిరేకతగా లేదు అనుకుంటే ఈ 10,000 ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా. దీంతో పాటుగా బీజేపీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో వ్యూహాత్మకంగా అంటే కుల సమీకరణలు, అదేవిధంగా ఇప్పుడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బీజేపీ కొనసాగించేదానికి అవకాశం లేదు. అది మనకు స్పష్టంగా కనపడుతుంది. కానీ ఎక్కడా కూడా నితీష్ కుమార్కు సంబంధించినటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉండడు, ముఖ్యమంత్రిగా ఆయన మాకు అభ్యర్థి కాదు అనేటువంటి విషయాన్ని బీజేపీ బహిరంగ ప్రకటన చేయలే. వ్యూహాత్మకంగా చెప్పనట్టుగా ఇప్పుడు ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీ లేదు కదా అనేటువంటి విషయాలను మాట్లాడారు తప్ప మళ్ళీ మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమారే అని చెప్పలేదు, నితీష్ కుమార్ కాదు అని కూడా చెప్పలేదు. ఎందుకు అనంటే నితీష్ కుమార్ సామాజిక వర్గం ఎప్పుడైతే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు అనంటే వ్యతిరేకించేటువంటి అవకాశం ఉండేదానికి అలాంటి ప్రమాదం ఉంది. అందుకనే బీజేపీ వ్యూహాత్మకంగా నితీష్ కుమార్ విషయంలో కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి రాజకీయ వ్యూహాలు, అదే విధంగా అక్కడ ఈ ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి సవరణ సంబంధించినటువంటి ఏదైతే విధానం అమలుకు సంబంధించినటువంటి వ్యవహారము, ఇదంతా కూడా ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే విమర్శ చేసే. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ చాలా ఇప్పటికే కొన్ని ఆధారాలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓటర్ల తొలగింపులు, అదే విధంగా కొన్ని ఓట్లు చేర్పుకు సంబంధించినటువంటి వ్యవహారము, ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని బీజేపీ చేస్తుంది అనేటువంటిది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ. దీంతో పాటుగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలని లోక్ జనశక్తి పార్టీ కానివ్వండి, చాలా బలంగా లోక్ జనశక్తి పార్టీ కూడా వాళ్ళకి తయారైనటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంతో పాటుగా నితీష్ కుమార్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ వాళ్ళతో కోఆర్డినేషన్ కానివ్వండి, బీజేపీకి సంబంధించినటువంటి ఎక్కడైతే బీజేపీ బలం ఉందో అక్కడ బీజేపీ వరకు పోటీ చేసి లోక్ జనశక్తి పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ సీట్ల కేటాయింపు, అదే విధంగా జేడీయూకి సంబంధించినటువంటి విషయంలో ఈ కోఆర్డినేషన్ అనేటువంటిది కొంత కలిసి వచ్చినటువంటి అంశంగా కనపడుతుంది. పోల్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు మొదటి పోలింగ్ తర్వాత వాళ్ళకి ఎంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ పేలుళ్లకు సంబంధించినటువంటి అంశము, ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుళ్లు జరగటం, ఆ తర్వాత మరుసటి రోజే మళ్ళీ రెండో దఫ పోలింగ్ బీహార్ లో జరిగినటువంటి పరిస్థితులు, ఇది కూడా కొంత బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశంగానే ఉంది అనేటువంటిది కూడా ఒక వాదన ఉంది. మొత్తంగా ప్రతి చిన్న అంశాన్ని తన వైపు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలు బీజేపీ చేసినట్లుగా కనపడుతోంది. వాళ్ళకి ఇప్పటికీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఆ వ్యతిరేకత ఏమిటి, ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత ఉంది అనేటువంటి అంశాన్ని గమనించి వాటిని అధిగమించేటువంటి ప్రయత్నాలు తాత్కాలిక తాయిలాల వైపు వాళ్ళు ఇవ్వటం ద్వారా దాన్ని అధిగమించారు అనేటువంటిది అనుకోవచ్చు రాజు గారు.